హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఏ విధంగా చేయాలనేది నా స్టైల్లో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ అసలుకి. ఇప్పుడు ముందుగా ఇవి కట్ చేద్దాం. ఇలా ఆలు మీద ఉన్న పొట్టంతా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. కానీ పచ్చిదాని మీదనే పచ్చిగా ఉంటాయి కదా ఆలుగడ్డలు, దాని మీదనే పొట్టు తీయాలి. కానీ బాయిల్ చేయొద్దు. బాయిల్ చేయకుండా ఇలా పచ్చి వాటి మీదనే పొట్టు తీసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి ముక్కలు కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మొత్తం కట్ చేసేసాను ఆలుగడ్డలు. ఇప్పుడు ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ చూపిస్తా. ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్స్, తగినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు ఆలుగడ్డ పీసెస్ వేస్తున్నాను. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, పసుపు అల్లం అస్సలకి ఇప్పుడు వేయకూడదు. ఇది ఫ్రై అయ్యేదాకా వేయకూడదు. కొంచెం సాల్ట్, మూత పెట్టుకోవాలి. 5 minutes సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి, ఆల్మోస్ట్ మనకు కొంచెం ఫ్రై అయిపోయాయి. ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికి ఆలుగడ్డ త్వరగా ఉడుకుతుంది. చూడండి, ఒకటి చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. జస్ట్ 5 minutes ఉంచుదాం. ఎప్పుడైనా మూత పెట్టాలి. మూత పెడితేనే ఆవిరికి ఆలుగడ్డ త్వరగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పసుపు, తగినంత పసుపు వేసుకొని అలా అలా కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5-10 minutes పెట్టామనుకో, ఆ ఆవిరికి ఆలుగడ్డ మొత్తం ఉడుకుతుంది. వాటర్ పోస్తే టేస్టే పోతుంది తెలుసా, అస్సలు బాగుండదు. అల్లం ఇవన్నీ వేసుకున్నాం కదా, కలపాలి అన్నీ కలిసేలాగా. చూడండి, మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా అడగంటలేదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. మూత తీసి సిమ్లో పెట్టాం కదా, మన హై ఫ్లేమ్లో పెడితే కన్ఫామ్గా మాడిపోతుంది. కాకపోతే ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేయట్లేం కదా, మొత్తం సిమ్లోనే ఉడికించేసేదండి. కొందరు ఆలుగడ్డ టమాటో, ఆలుగడ్డ పులుసు, మళ్ళీ ఆలుగడ్డలో వాటర్ పోసి కూడా ఉంటారు. కాకపోతే అలా టేస్ట్ ఉండదు, అది అంత బాగా టేస్ట్ ఉండదు. అయితే వేరే లెవెల్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే ఇలాగనే ఇష్టం. మా హస్బెండ్ కూడా ఎక్కువ ఇలాగే నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 100% సూపర్ సూపర్ సూపర్. కారం ఎవరి ఇష్టం వాళ్ళు, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. కొంచెం సాల్ట్, ఇలా మెయిన్ ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి. అబ్బబ్బబ్బా కేక. కరేపాకు, మెయిన్ కరేపాకు వేసుకోవాలి లాస్ట్లో. టేస్ట్ మొత్తం మారిపోతుంది, చాలా బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మసాలా మొత్తం కలిపేద్దాం ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. కర్రీ వండుతుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై. కానీ ఈ విధంగా మాత్రమే చేయాలి, ఇక వేరేలాగా అంటే ఎవరిష్టం వాళ్ళదనుకో. కాకపోతే ఫ్రై ఇలా చేస్తే మాత్రం 100% చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మనకు ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చిందో చూడండి, ఎంత బాగుంది అసలుకి. ఇలా చపాతీ అయినా రైస్కి అయినా సూపర్గా ఉంటుంది. బంద్ చేస్తున్న, గ్యాస్ కూడా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.